నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో జడ్చర్ల మాజీ శాసనసభ్యుడు ఎర్రా శేఖర్ తన జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కంఠం విజయ్ మనోహర్ రెడ్డి, అశోక్, కాంగ్రెస్ కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు. చేసినటువంటి పరిపాలన విధానం ఏదైతుందో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురై ప్రజాభిమానాన్ని పూర్తిగా మరి వాళ్ళంతా కూడా దూరం కావడం జరిగింది. ఆ సందర్భంగా మరి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశంలో మరి సుస్థిరమైనటువంటి పరిపాలన ఉంటుంది, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న భావనతో మరి కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈనాడు దేశవ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పైన మరి అభిమానం, ఆదరణ, అదేవిధంగా నమ్మకం ఇవన్నీ కూడా కలగడం ఏదైతుందో ప్రజల లోపల పెద్ద ఎత్తున మరి ముందుకు పోతూ ఉన్నారు. మరి ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు కోరుతూ ఉన్నారు. ఈనాడు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 2 పర్యాయాల్లో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి పూర్తిగా విస్మరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలంతా కూడా పూర్తిగా విస్మరించడం జరిగింది. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తామని చెప్పారు, ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఆశ చూపించారు. నిధులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నిధులు మిగులుతాయనుకో అనేటటువంటి విషయం అయితే మరి మిగిలినవి మరి ఎటుపోయినా తెలియదు. అంటే ఈ కుటుంబం ఏదైతే ఉందో నిధులంతా కూడా మరి ఏం చేస్తూ ఉందో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు ఏదైతే ఉందో విద్యార్థులంతా కూడా మరి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి దాంట్లో భాగంగానే పేపర్ లీకేజ్, ఈ విధంగా పేపర్ లీకేజ్ చేస్తే 3-4 సంవత్సరాలు కష్టపడినటువంటి విద్యార్థులంతా కూడా మానసిక క్షోభకు గురి కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అంతా కూడా అనేకమైనటువంటి అంటే సంక్షేమ కార్యక్రమాలు